సో హాయ్ అండి, నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్నారు మన తెలుగు ట్రేడర్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. చాలా మంది చూసి వెళ్ళిపోతుంటారు, సబ్స్క్రైబ్ చేసుకోరు. సో దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ మన పేరు మీద చాలా స్కామ్స్ అవుతుంటే వాటి నుంచి జాగ్రత్త. మనది ఒకే ఒక్క ఫోన్ నెంబర్ ఉంది మా దగ్గర, అంటే మా ఒక్క ఫోన్ నెంబరు 700 ఓకే 1456759. ఈ ఒక్కటే మా ఫోన్ నెంబరు. సో మీరు ఏదైనా ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తేనే మీకు తెలుస్తుంది మీ స్కామ్ ఏవి రియల్ ఏవి అనేవి ఈ నెంబర్కి తెలుస్తుంది, ఓకేనా. సో అసలు లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్ స్టార్ట్ ఇట్. రేపు మార్కెట్ ఏం బిహేవ్ చేస్తుంది అలాగో చూద్దాం. ఫస్ట్ థింగ్ ఒక్కొక్కటి డేటా వైజ్ అంతా వెళ్ళిపోతాను. దానికన్నా ముందు ఇప్పుడు 3-4 రోజులు ఏమైపోయానో చెప్తాను చూడండి. సో నాకేం జరిగిందో మీకు అది చెప్తాను. సో దట్ మీకు నెక్స్ట్ టైం మీరు కూడా కొద్దిగా సేఫ్గా ఉంటారని నేను అనుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు వర్షాలు పడుతున్నాయి. సేమ్ యాస్టీజ్ మా ఇంటి దగ్గర కూడా వర్షం పడింది. ఇప్పుడు ఫ్రైడే సాటర్డే టైంలో గట్టి వర్షాలు పడుతున్నాయి. మా దగ్గర పడింది. పడ్డం ఒక పెద్ద మెరుపు కూడా పడింది ఇంటికాడ. మెరుపు పడ్డం నేనేం చేశానంటే నార్మల్గా సిస్టమ్ ఎప్పటికప్పుడు అంటే ఇప్పుడు రికార్డింగ్ చేస్తున్నాను కదా, నార్మల్ షట్ డౌన్ చేసి వెళ్ళిపోతాను. మెయిన్ స్విచ్ ఆపను, ఎప్పుడు మెయిన్ స్విచ్ ఆపను అనమాట. షట్ డౌన్ చేసి అలా వెళ్ళిపోతాను, మళ్ళీ వస్తాను, జస్ట్ ఆన్ నొక్కితే మళ్ళీ సిస్టమ్ ఆన్ అయిపోయేలా పెట్టుకుంటాను. అన్ని స్విచ్లు ఆపేసాను అనుకోండి, మళ్ళీ స్విచ్లన్నీ ఆన్ చేసుకొని మళ్ళీ ఆన్ చేసేటప్పటికి ఒక 2 సెకండ్స్ టైం పడుతుంది. సో అలా టైం పట్టకుండా నేను ఏం చేస్తానంటే ఓన్లీ షట్ డౌన్ చేసి వెళ్ళిపోతుంటాను. మెరుపు పడడం ఏమైంది తెలుసా, మొత్తం సిస్టమ్ అంతా కాలిపోయింది. ఎలాగా మా పవర్ బోర్డులోకి ఇది వెళ్ళింది. యాక్చువల్గా నేను చేసిన తప్పు ఏంటంటే నేను నా పవర్ బోర్డ్ చెక్ చేసుకోలేదు. అంటే బోర్డు ఏదైతే బోర్డు ఉందో ఆ బోర్డు చెక్ చేసుకోలేదు. ఆ బోర్డుకి అర్థింగ్ లేదు. సో ఏమైపోయింది, అర్థింగ్ లేకపోవడం నా పీసీ అర్థం లాగేసుకుంది. మొత్తం అన్నీ కాలిపోయి మదర్ బోర్డ్తో సహా మొత్తం అంతా కాలిపోయింది. ఓన్లీ మానిటర్లు 2 బతుకున్నాయి, మిగతా పీసీ మొత్తం కాలిపోయింది. మళ్ళీ ఎప్పుడు ఫ్రైడే కాలింది. ఫ్రైడే నైట్ సాటర్డే మార్నింగ్ పట్టుకెళ్ళాను. సండే ఫ్రైడే కాలింది, సాటర్డే నైట్ పట్టుకెళ్ళాను. సండే మధ్యాహ్నంకి వచ్చింది పీసీ ఇంటికి, కొత్తది. అంటే మళ్ళీ అన్ని కొత్త పాటలు వేయించుకొని ఇంటికి వచ్చింది. నిన్నంతా ఏమైంది, అర్థింగ్ పని అంతా అయ్యి ఈ రోజు అంత సెటరేట్ అయింది. అందుకు ఈ 3 రోజులు మార్కెట్ నుంచి వెళ్ళిపోయాను. లేకపోతే ఎవ్రీ వినాయక చవితికి మీకు ఒక మంచి స్ట్రాటజీ ఇచ్చేవాడిని, అంటే స్ట్రాటజీ చేద్దాం అనుకున్నా. కాకపోతే ఇది జరిగింది. సో మీరు నెక్స్ట్ టైం నుంచి మీ అందరూ ఏంటంటే జాగ్రత్తగా, ఎప్పుడైనా ఇలా వర్షాలు పడినప్పుడు నా దగ్గర అన్నీ ఉన్నాయి, బాగా వినండి. నా దగ్గర సిపియు ఉంది, సారీ యూపీఎస్ ఉంది, ఓకే, దానికి ఇన్వర్టర్ ఉంది. ఇన్వర్టర్ అంటే వేరే స్టెబిలైజర్ వేరే అన్నీ ఉన్నాయి. స్టిల్ నేను చేసిన తప్పు ఏంటంటే నా మెయిన్ లైన్కి అర్త్ లేదన్నది నేను చూడలే, అన్నీ పెట్టుకున్నా కాలిపోయింది. సో అర్త్ అనేది ఇంపార్టెంట్, కొద్దిగా మీరు చెక్ చేసుకోండి అనేది చెప్పడానికి, అంత ఇంకేం లేదు. సో పాయింట్ ఇది చాలా లెంత్ అయిపోయింది. మెయిన్ ఈ 3 రోజులు ఎందుకు వెళ్ళాను దానికి ఐమ్ సారీ. లేకపోతే బర్త్డే రోజు మీకోసం మంచి వీడియో తెచ్చేవాడిని. నెక్స్ట్ ఇప్పుడు డేటాలోకి వెళ్దాం. డేటాలోకి రండి. ఎఫ్ఎఫ్ఐ డేటా ఫస్ట్ చూడండి. ఎఫ్ఎఫ్ఐ డేటాలో చూస్తే 4th నుంచి ఫ్యూచర్లో 4th నుంచి నెట్ సిఆర్ అమౌంట్, నెట్ పుట్టు కాల్, ఓకే, పుట్టు ఇది. సో ఓవరాల్గా నెట్ ఇక్కడ మీరు చూడండి ఒకసారి. ఓవరాల్గా సిఆర్ అమౌంట్ అని ఉందా, అమౌంట్లో చూడండి. ఫస్ట్ థింగ్ ఇక్కడ చూడండి, 133 బీరిష్ మూమెంటం వస్తుందని 4వ తారీఖు అర్థమైంది. దాని తర్వాత 5వ తారీఖు ఓకే. 6వ తారీఖు పెద్ద మూమెంటం జరిగింది, నిఫ్టీ 50లో బాగా పడింది. బట్ నిన్న 9వ తారీఖు 3.7 సిఆర్. ఈరోజు మళ్ళీ బులిష్ మూమెంటం స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, మళ్ళీ బులిష్ బిల్డప్ జరుగుతుంది, ఓకే. ఎందుకంటే కంప్లీట్ బులిష్ కొద్దిగా కరెక్షన్ తీసుకుంది, మళ్ళీ బులిష్ మూమెంటం వచ్చే ఛాన్స్ ఉంది. ఫస్ట్ థింగ్ డేటా తగ్గిపోయారు. డేటా ఏదైతే షార్ట్ బిల్డప్ జరగాలో ఇక్కడ 3 జరిగినప్పుడు ఇక్కడ కూడా 3 or 4 జరిగితే అది స్ట్రాంగ్ మార్కెట్ ప్రజెంటేషన్, అర్థమైందా. ఇదే రోజు 9వ తారీఖు చార్ట్ చూపిస్తాను ఆగండి ఒకసారి. ఇది 1 డే టైం ఫ్రేమ్. ఇగో ఇక్కడ చూడండి, ఇది 6వ తారీఖు, ఇది 9వ తారీఖు. 9వ తారీఖు ఎంత జరిగింది బిల్డప్ మీరు చూస్తే ఓన్లీ 3.7 సిఆర్. అంటే బీరిష్ మూమెంటం, మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవడం వల్ల బీరిష్ మూమెంటం. పెద్దగా ఎవరు సెల్ చేయలేదు, పెద్దగా ఎవరు పొజిషన్స్ ఎగ్జిట్ అవ్వలేదు. అదే మీకు మైనస్ ఇక్కడ ఒక 4-5 లేకపోతే 3-2 ఉందనుకో, వెళ్తున్నారు. అప్పుడు ఏం చేస్తుంది మార్కెట్, ఏదైతే 1 డే టైం ఫ్రేమ్లో మీరు చూసారో దీనిలో కూడా బ్రేకింగ్ ఇంకో కిందకి రావాలి. బట్ మార్కెట్లో అది జరగలేదు, చాలా తక్కువ జరిగింది. సో ఇక్కడ మీరు అలర్ట్ అయిపోవాలి, ఓకే నెక్స్ట్ డే మార్కెట్లో ఏమవుతాయి, మళ్ళీ నెక్స్ట్ డే మార్కెట్ పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అని. ఎందుకంటే చాలా తక్కువ అయింది కదా, సో అదే కంటిన్యూ చేసింది. ఈ క్యాండిల్ బట్టి మీకు అర్థమైపోవాలి, ఎక్కువ ప్రెషర్ లేదు, నెక్స్ట్ డే మార్కెట్ పైకి వెళ్తుంది అలాగా.
సో ఈరోజు మార్కెట్ ఏమైంది, పైకి వెళ్ళింది. డన్. ఇది మీకు డేటా అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ స్టాక్ రిలేటెడ్ డేటా. 9th గుజరాత్ గ్యాస్ డివిడెంట్ అయిపోయింది. 10th ఈరోజు అయిపోయింది. ప్రజెంట్ ఏ స్టాక్ రిజల్ట్కి లేవు, లేకపోతే రిజల్ట్ ఉండుంటే ఆ స్టాక్ రిలేటెడ్గా, ఆ సెక్టర్ రిలేటెడ్గా నేను అన్నీ చెప్పేవాను. అంటే లైక్ మీరు చూస్తే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడే కనబడతాయి. అంటే నేను మార్క్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మొత్తం అన్ని సెక్టర్స్ ఇక్కడ కనబడతాయి. బట్ ప్రజెంట్ అయితే ఏమి న్యూస్ లేవు వచ్చే రోజుల్లో. ఓకే, ఏమైనా న్యూస్ ఉంటే నేను పెట్టేవాడిని. హాలిడేస్ కూడా లేవు, పక్కన తీసేద్దాం. ప్రజెంట్ గిఫ్ట్ నిఫ్టీ ఏం పరిస్థితి, ఫిన్ నిఫ్టీ లాగా గిఫ్ట్ నిఫ్టీ, మన సింగపూర్ నిఫ్టీ ఏం చేస్తుంది చూడండి. మన మార్కెట్లో ప్రజెంట్ ఇక్కడ ఇది ఒక షార్ప్ సెల్లింగ్ జోన్. ఓకే, మీకు అర్థమైందా? ప్రీవియస్ ఎక్కడ షార్ప్ సెల్లింగ్ జోన్, ఈ జోన్లో కదా మార్కెట్. ఇక్కడ నుంచి షార్ప్గా పడింది, పెద్ద క్యాండిల్ షార్ప్గా వితౌట్ కరెక్షన్ పడింది, ఇక్కడికి క్లోజ్ అయింది. నిన్న ఏమైంది, మార్కెట్ పైకి వెళ్ళింది. ఈరోజు మార్కెట్ ఓపెన్ అయ్యి కొద్ది పుల్ బ్యాక్ తీసుకొని వెళ్ళింది, ఇక్కడే షార్ప్ రిజెక్షన్ తీసుకుంది. ఇప్పుడు పాయింట్ గిఫ్ట్ నిఫ్టీ ఇక బాగా గుర్తుపెట్టుకోండి, ఈ లెవెల్ 25,050, 25,050, దీని కిందగానే ఈరోజు మార్కెట్ వెళ్ళడం ఇంకా అలా వెళ్ళడం దీని కిందకి కానీ వెళ్ళింది అంటే రేపు మన మార్కెట్లో గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతాయి. ఒకవేళ దీనిపైన 25,150 పైన కానీ మార్కెట్ కానీ వెళ్ళడం మొదలైందంటే రేపు మన మార్కెట్లో ఇంకా మళ్ళీ గ్యాప్ అప్ పీడి పైకి వెళ్ళడానికే చూస్తాయి. మీరు ఓన్లీ గిఫ్ట్ నిఫ్టీ 2 లెవెల్స్ అబ్జర్వ్ చేయండి చాలు. ఈ 2 లెవెల్స్ అబ్జర్వ్ చేయండి. దీని కిందకి వెళ్తే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, దీని పైకి వెళ్తే మార్కెట్ గ్యాప్ అప్ అయ్యి ఈ లోపటి ఉందనుకో మన రేపు మన మార్కెట్ కూడా ఫ్లాట్ ఓపెన్ అవుద్ది. ఓకే, ఇది గిఫ్ట్ నిఫ్టీ. దీన్ని తీసేద్దాం, మన మార్కెట్ పరిస్థితిలోకి వద్దాం. సో మన మార్కెట్ ఏంటి, ఫస్ట్ థింగ్ ఫిన్ నిఫ్టీ అయిపోయింది, బ్యాంక్ నిఫ్టీ వెళ్దాం. బ్యాంక్ నిఫ్టీ మీరు చూస్తే ఒక మంచి బులిష్ క్యాండిల్, అంటే మంచి డౌన్ఫాల్, మంచి రివర్సల్ అండ్ బులిష్ క్యాండిల్. అంటే మీరు ఇక్కడ చైన్ చూస్తే చైన్ కూడా చాలా రోజుల తర్వాత బ్రేక్ అయ్యింది. ఇక్కడ ఏదైతే ఒక జోన్లో నడుస్తుందో మార్కెట్, ఆ రేంజ్ జోన్ కూడా మంచి బ్రేక్ అయితే జరిగింది. అది అందరూ ఎక్స్పెక్టెడ్, అంటే మేము యూజువల్లీ అందరూ ఎక్స్పెక్ట్ చేశారు అట్లీస్ట్ ఇది ఈ కింద వరకు, ఈ సపోర్ట్ ఏరియా వరకు మార్కెట్ వస్తుంది, ఇక్కడ వరకైనా రావాలని. బట్ స్టిల్ బుల్లిష్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు బయర్స్. నెక్స్ట్ డే అయినా పైకి తీసుకెళ్ళి పైన ఎగ్జాక్ట్ ఎక్కడి నుంచి మార్కెట్ పడింది అక్కడికి, అంటే ఇది ఫాల్స్ బ్రేక్అవుట్లా అయిపోయింది ఇప్పుడు. ఓకే, పాయింట్ రేపు ఏమవ్వచ్చు మార్కెట్, బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ. ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను వినండి. ఆల్రెడీ ట్రెండింగ్ మార్కెట్లు అయిపోయాయి. ఇగో మార్కెట్ ఫాల్ అయింది, మార్కెట్ అప్ వస్తుంది, ఈ రోజు కూడా ఒక మంచి ట్రెండింగ్ మార్కెట్ అయిపోయింది. మీరు రేపు ఎక్స్పైరీ రోజులు ట్రెండింగ్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయకండి. ఎక్స్పైరీ రోజులు మార్కెట్ జోన్లో ఉండి టైం పాస్ చేస్తాయి, ఎందుకంటే రెండు వైపులు ప్రీమియం తినాలి. సో పాయింట్ ట్రెండింగ్ మార్కెట్లు అయిపోయాయి కాబట్టి ఒకవేళ మార్కెట్ జోన్లో ఉంటే పైకి వెళ్ళాలంటే నేను చెప్తాను, ఈ లెవెల్ పైన మీరు కాల్ ఆప్షన్ ప్లాన్ చేయొచ్చు. ఈ లెవెల్ పైన మీరు కాల్ ఆప్షన్ ప్లాన్ చేస్తారు. ఫస్ట్ టార్గెట్ ఇదవుద్ది, ఫస్ట్ టార్గెట్ ఏమో ఇదవుద్ది, సెకండ్ టార్గెట్ ఇదవుద్ది, థర్డ్ టార్గెట్ ఇదవుద్ది. ఓకే, దానిపైన ఒకవేళ మార్కెట్ కింద సైడ్ మీరు ప్లాన్ చేయాలంటే ఈ సపోర్ట్ కానీ బ్రేక్ అయితే అగైన్ యూ కెన్ ప్లాన్ టిల్ హియర్. దాని తర్వాత ఇంకా పెద్దది ఇక్కడ వరకు, ఆ తర్వాత మళ్ళీ పెద్దగా ఫాల్ చూస్తే మళ్ళీ ఇంత కింద వరకు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 15 minutes టైం ఫ్రేమ్లో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. సో ఇందులో బోల్డ్ లెవెల్స్ అయిపోయి కాబట్టి కొన్ని లెవెల్స్ తీసేస్తున్నాను, ఇది అవసరం లేదు, ఈ లెవెల్ వేస్ట్. ఈరోజు లో కావాలి, ఈరోజు క్లోజింగ్ కావాలి, ఈరోజు హై ఒకటి పైన. ఇదంతా వరస్ట్ జోన్, మల్టిపుల్ టైమ్స్ తీసుకుంది కాబట్టి ఈ లెవెల్ తీసేస్తాను. ఎస్, ఇక్కడ చూడు. ఓకే, ఈ లెవెల్ తీసేస్తున్నాను. ఇది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఏం చెప్తున్నానో మీకు అర్థమైపోతుంది గేమ్ అంతా. ఇది ప్రీవియస్ సపోర్ట్ కమ్ రెసిస్టెన్స్ అయిపోయింది. ఇది బ్యాంక్ నిఫ్టీ, దాని తర్వాత ఇక్కడికి పెట్టుకుంది అంతే. మీకు ఏమైనా కన్ఫ్యూజ్గా ఉందా? కన్ఫ్యూజ్గా ఉంటే ఒక నిమిషం ఆగండి, సెషన్ బ్రేక్స్ ఆపేస్తాను. ఇప్పుడు మీకు క్లారిటీగా ఉంటుంది, మధ్యలో గీతలు ఏమి ఉండవు. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి నేను ఏం చెప్పానో. మార్కెట్ ఇక్కడ నుంచి షార్ప్ రివర్స్ అయ్యింది, ఈరోజు ఇక్కడ నుంచి రివర్స్ అయ్యింది, ఇక్కడ టైం పాస్ చేసింది ఆల్ టైం. ఇక్కడ ఎక్కడైతే రివర్సల్ తీసుకుందో మార్నింగ్ అక్కడ నుంచి వచ్చింది, బాగా వినండి. ఈరోజు పడింది, మళ్ళీ మార్నింగ్ కూడా అక్కడ నుంచి వచ్చింది, మళ్ళీ ఈరోజు వెళ్ళి క్లోజింగ్ దాని దగ్గర కింద ఇచ్చింది, అంటే ఎక్కడో ఇక్కడ సెల్లర్లు ఉన్నారు. ఓకే, పాయింట్ ఇగో ఇక్కడ ఎవరైతే గట్టిగా సెల్ చేసి కూర్చున్నారో ఈ లెవెల్ దగ్గర, ఈ పైన లిక్విడేట్ తీసుకొని గ్యాప్ డౌన్ ఓపెన్ చేసి వీళ్ళంతా సెల్ చేసి కూర్చున్నారో వాళ్ళందరూ ఇక్కడ వరకు ఎంజాయ్ చేసి ఉంటారు. ఇక్కడ ప్రాఫిట్ కొంతమంది బుక్ చేసుకుని ఉంటారు, కొంతమంది స్టిల్ హోల్డ్లో ఉంటారు. మార్కెట్ ఏమైంది, మళ్ళీ ఇక్కడ కరెక్షన్ ఇచ్చింది, అంటే మిగతా వాళ్ళు కూడా ఎగ్జిట్ అయ్యి ఉంటారు, మార్కెట్ షార్ప్ పైకి వచ్చింది.
ఈ రోజు కూడా కొంతమందికి తీసుకొని వచ్చి కొంతమందికి ప్రాఫిట్ ఇచ్చి కొంతమంది ఎవరైతే ఇంకా ఎగ్జిట్ అవ్వలేదో వాళ్ళైనా బేసిక్లో ఎగ్జిట్ అయ్యి పైకి తీసుకొచ్చారు. పాయింట్ చాలా సింపుల్. మార్కెట్ కానీ రేపు మార్కెట్ కానీ ఈ జోన్లో ఉంటే మీరు ట్రేడ్ చేయొద్దు. మీకు కనబడుతుంది ఈ జోన్ ఎంత వరస్ట్ జోనో, ఈ జోన్ వద్దు, ఈ జోన్ అయితే వద్దు. ఈ జోన్లో మార్కెట్ గ్యాప్ ఇక్కడ ఎక్కడైనా ఈ జోన్లో ఉండిపోతే వద్దు. 51,548 దీని పైకి వెళ్తే మళ్ళీ ఇలా ఒక మూమెంటం చిన్నది ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. ఎక్కడ 51,728 వరకు. ఓకే, ఇంకా మళ్ళీ ఆల్ టైమ్ హై అంటున్నానంటే బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హై టచ్ చేయలేదు, ఈ హై. సో ఎక్కడ ఈ లెవెల్ 51,548 ఇది దాటితే 51,728 వరకు మీరు ఇక్కడ ఒక ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. మార్కెట్ పడాలి అంటే మాత్రం 50,988 కిందకి కానీ మార్కెట్ వెళ్తే మీరు మీరు పుట్టు ప్లాన్ చేయొచ్చు అబ్బా కళ్ళు మూసుకొని. ఎందుకంటే వీళ్ళందరూ ట్రాప్ అయిపోతారు. ఎవరైతే ఇప్పుడు బయింగ్ ఎంత ప్రెషర్తో చేశారో వీళ్ళందరూ ట్రాప్ అవుతారు. అప్పుడు 50,545 వరకు వస్తుంది ఈజీగా మార్కెట్. ఈ కింద వరకు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో వీళ్ళందరూ ట్రాప్ అవుతారు. ఇక్కడ వరకు మార్కెట్ పడిపోయే ఛాన్స్ ఉంది. సో ఈజీగా మీరు ఇలా డౌన్ సైడ్ చూసుకోవచ్చు. సో నేనైతే దీని పైన కాల్ ఆప్షన్, దీని కింద పుట్ ఆప్షన్. ఈ లాప్ టెస్సి మార్కెట్ ఇక్కడ గ్యాప్ పైన ఓపెన్ అవ్వాలి అంటే లైక్ గ్యాప్ పైన ఓపెన్ ఈ జోన్లో ఉండాలి, లేదా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఓపెన్ అవ్వాలి. ఫ్లాట్ ఓపెన్ అయితే అడ్వాంటేజ్ ఏంటి తెలుసా? ఫ్లాట్ ఓపెన్ అయితే ఆల్రెడీ రెసిస్టెన్స్ దగ్గరే ఉంది మార్కెట్. అప్పుడు మీరు వెయిట్ చేయాలి, మార్కెట్ ఏం చేస్తుందో చూడాలి. మెల్లిమెల్లిగా లోవర్లో చేసుకుంటే కిందకు వస్తుందా, దెన్ మీరు డౌన్ సైడ్ ప్లాన్ చేయాలి. ఎప్పుడు మెల్లిగా డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చు, ఇక్కడ వరకు ప్లాన్ చేయొచ్చు, లేకపోతే ఇది క్రాస్ అయితే ఇంకా పెద్దది ప్లాన్ చేయొచ్చు. అదే మెల్లిగా అప్ చేసుకొని పైకి వెళ్తుందా ఈ జోన్లో ట్రేడ్ చేయం, దీని పైకి బ్రేక్అవుట్ అయితేనే ట్రేడ్ చేస్తాం. ఓకే, అలాగా మీరు ఒక ప్లాన్ చేసుకుని కూర్చుని పోవడమే, ప్లాన్ వేసుకుని ప్లాన్ మీద కూర్చుని పోవడం, ఇంకేం చేయకూడదు. అండ్ నెక్స్ట్ నిఫ్టీ 50కి వెళ్దాం. నిఫ్టీ 50 కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉందండి. ఎందుకు అంటే మార్కెట్లో ఎక్కడ నుంచి బయింగ్, ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళింది. సో ఒకసారి ఫిబ్ రిట్రేస్మెంట్ వేస్తే, ఫిబ్ రిట్రేస్మెంట్ వేస్తే అట్లీస్ట్ కనీసం 50% రిట్రేస్మెంట్ కూడా జరగలేదు. అర్థమైందా? కరెక్ట్గా వేయాలంటే ఇది హై, ఇది లో. సో అసలు జరగలేదు. నువ్వు ఈ లెవెల్ ఇక్కడ నుంచి ఏదైతే బయింగ్ వచ్చిందో ఈ బయింగ్ క్యాండిల్, అర్థమైందా? ఈ బయింగ్ క్యాండిల్ కానీ మీరు వేసారనుకోండి మీకు 50% రిట్రేస్మెంట్ కనబడిపోద్ది. బట్ ఓవరాల్ మార్కెట్ స్వింగుల్ వైజ్ పట్టుకుంటే మాత్రం స్వింగ్లు ఎక్కడి నుంచి వచ్చింది, ఇది టాప్ స్వింగ్, ఇది పైన స్వింగ్, దాని తర్వాత కింద స్వింగ్ ఇదే ఇక్కడ. ఎందుకంటే లాస్ట్లో ఇది ఇక్కడ నుంచి మార్కెట్ ఈ లోడ్ బ్రేక్ అవ్వలే, పైకి వెళ్తూనే ఉంది. సో ఈ లోన్ కన్సిడర్ దీన్ని కన్సిడర్ చేయకూడదు, ఎందుకంటే ట్రెండ్లో ఉంది, ఇది అలా అప్ సైడ్ వెళ్తూనే ఉంది. సో దీని ప్రకారం చూసుకుంటే 50% బ్రేక్ అవ్వలే, బట్ దీని ప్రకారం చూసుకుంటే 50% అయిపోయింది. ఓకే, డన్. బట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ మూవ్? బ్యాంక్ నిఫ్టీ 50. సో ఎగ్జాక్ట్గా ఇది రెసిస్టెన్స్. ఓకే, ప్రీవియస్ షార్ప్గా పడింది, ఎగ్జాక్ట్గా మార్కెట్ ఈరోజు నుంచి ఆ లెవెల్ దగ్గర తీసేసుకుంది. ఇది ఒకటి, ఈ రెండు రెసిస్టెన్స్ జోన్స్ అనమాట. ఇక్కడ నుంచి మార్కెట్ బ్రేక్ అయితే నెక్స్ట్ వచ్చేది ఈ లెవెల్, నెక్స్ట్ వచ్చేది ఈ లెవెల్లో పెట్టుకోండి. సపోర్ట్గానే ఉంటే ఇప్పుడు మార్కెట్ ఎక్కడికి రావాలి, ఈ లెవెల్కి రావాలి ఫస్ట్ సపోర్టు. ఆ తర్వాత ఇంకా మార్కెట్ పడితే ఇక్కడ కూడా చిన్న సపోర్ట్ ఉంది, ఇది కూడా బ్రేక్ అయితే అప్పుడు ఇక్కడికి. సో 15 minutes టైం ఫ్రేమ్లో నేను ఏం పెడుతున్నాను ఒకసారి లెవెల్ చూసుకోండి, మీకు అర్థమైపోతుంది నేను ఏం చెప్పాలనుకుంటున్నాను. ఏం పెట్టారు, ఇది లెవెల్ తీసేద్దాం. సో ఇక్కడ కొద్ది దీని కింద తీసుకొద్దాం. ఎస్, ఇది జోన్. ఓకే, ఓకే, డన్. ఈ లెవెల్ కూడా వద్దు, ఇది వద్దు. ఓకే, ఇది ఈరోజు రెసిస్టెన్స్, ఇది నెక్స్ట్ వచ్చే రెసిస్టెన్స్ అవుద్ది, ఇది అయింది. ఓకే, ఇప్పుడు చూడండి నిఫ్టీ 50 ఎగ్జాక్ట్ షార్ప్ రిజెక్షన్ ఎక్కడైతే తీసుకుందో ఎగ్జాక్ట్ అదే రిజెక్షన్ తీసుకుంది. చాలామంది చేసే తప్పు ఏంటి, మార్కెట్ అలా అప్ ట్రెండ్లో ఉంది కదా, ఇలా ఇది ప్రాపర్ అప్ ట్రెండే, ఇక్కడ కంటిన్యూ బయింగ్ జరిగింది, అప్ ట్రెండ్ కొద్ది కరెక్షన్ తీసుకుంది. రేపు మార్కెట్ గ్యాప్ అప్ అవుద్దని కాల్ ఆప్షన్స్ బై చేసి కూర్చుంటారు. ఓకే, గిఫ్ట్ నిఫ్టీని అబ్జర్వ్ చేయరు. గిఫ్ట్ నిఫ్టీ ఇప్పుడు ఒకవేళ సేమ్ లెవెల్ ధర రిజెక్షన్ తీసుకుందా, అదే రెసిస్టెన్స్ ధర, రేపు మళ్ళీ ఈ రేంజ్ దగ్గర గ్యాప్ డౌన్ పెట్టడమో, లేకపోతే ఇక్కడ జస్ట్ ఎక్కువ పెద్ద గ్యాప్ అప్ కాదు, ఈ రేంజ్ దగ్గర గ్యాప్ అప్ పెట్టడమో జరుగుతుంది. ఓకే, నా వరకు ఏం జరుగుతుంది, రేపు గ్యాప్ అప్ పెట్టడమే జరుగుతుంది. ఎందుకంటే క్లోజింగ్ టైంలో కిందకు వస్తుంది. అదే క్లోజింగ్ టైంలో పైన క్లోజ్ అయిపోయి ఉంటే కిందన గ్యాప్ డౌన్ ఓపెన్ చేయడానికి చూస్తారు. బట్ యూజువల్లీ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే గిఫ్ట్ నిఫ్టీ కూడా ఒక అప్ సైడ్ వెళ్ళడానికి చూస్తుంది. అందుకు
పాయింట్ మీరు కానీ అప్ సైడ్ వెళ్ళాలి అంటే 25,126 దీనిపైన దీనిపైన వెయిట్ చేసి నిదానంగా కొద్దిగా ప్రైస్ యాక్షన్ చూసుకోండి. హయ్యర్ హై చేసుకుంటూ వెళ్తుందా, దీనిపైన గ్యాప్ పీడి ఇక్కడ టైం పాస్ చేస్తుందా, వద్దు. టైం పాస్ చేస్తే ఇక్కడ గ్యాప్ పీడి ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ హై లో కూడా బ్రేక్ అవ్వకుండా ఇక్కడ టైం పాస్ చేస్తే వద్దు, మీరు ఏ ట్రేడ్ ప్లాన్ చేయొద్దు. ఇగో ఇది 15 మినిట్స్ క్యాండిల్ చూడండి, హై బ్రేక్ అయింది, మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ టైం పాస్ చేసింది, ఇలా సో అలాగే ఇక్కడ ఏదైనా జరిగితే వద్దు. మీకు ప్రాపర్ మొమెంటంలో 15 మినిట్స్ క్యాండిల్ నెక్స్ట్ క్యాండిలే బ్రేక్ అయ్యి పైకి వెళ్ళిపోతుంది అంటే 25,126 దగ్గర అక్కడ మీరు ఒక్కొక్క సిఈ ప్లాన్ చేయొచ్చు. ఎక్కువ పాయింట్లు కాదు, ఎందుకంటే 25,216 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది అండ్ 25,314 దగ్గర కూడా ఒక రెసిస్టెన్స్ ఉంది. సో ఇక్కడ పక్కన ఉన్నాయి కాబట్టి మీరు ఒక స్మాల్ కాల్ ఇక్కడ ఒకటి ప్లాన్ చేయొచ్చు సిఈలు. ఓకే, ప్లాన్ చేసి చిన్న ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. అదే మీరు మార్కెట్ పడితే మాత్రం ఎక్కడ 24,963 దీని కిందగానే మార్కెట్ వస్తే మీరు 24,819 వరకు ప్లాన్ చేయొచ్చు. అది కూడా క్రాస్ అయితే మళ్ళీ ఇక్కడ ఒక చిన్న సపోర్ట్ ఉంది 24,760, ఇది కూడా బ్రేక్ అయిపోయి ఇంకెళ్ళిపోద్ది ఫ్లోలో. సో ఆ రెండు మీరు అబ్జర్వ్ అయితే చేయండి. ఓకేనా. అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఎవరున్నారు, కొద్ది కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి, అంటే సెల్లింగ్ ప్రెషర్ ఉంది. అండ్ నిఫ్టీ 50లో కూడా కొద్ది కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి. ఫ్యూచర్లో కూడా బ్యాంక్ నిఫ్టీ ఏం జరిగిందో చూడండి. షార్ట్ బిల్డప్ ఓకే, బిగ్ ప్లేయర్ ఏం కాదు నేను చెప్తున్నాను. లాంగ్ బిల్డప్ ఓకే, షార్ట్ కవరింగ్ షార్ట్ బిల్డప్, ఎక్కడ బిగ్ ప్లేయర్ అయితే ఏం లేడు. అదే మీరు నిఫ్టీ 50 చూడండి, నిఫ్టీ 50లో ఏం జరుగుతుంది, ఎందుకు నిఫ్టీ 50 ఇంట్రెస్టింగ్ ఉందని అంటే అందుకే. సో ఇక్కడ చూడండి, షార్ట్ బిల్డప్ ఓకే, మళ్ళీ లాంగ్ బిల్డప్ ఓకే, మళ్ళీ షార్ట్ కవరింగ్ ఏదైతే వచ్చిందో కొద్దిగా ఇవన్నీ కలిపితే కొద్దిగా పెద్ద క్వాంటిటీ షార్ట్ కవరింగ్, అంటే సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అవుతున్నారు, అంటే దానివల్లే మార్కెట్ పైకి వెళ్తుంది. కానీ ఫ్రెష్ లాంగ్ బిల్డప్ జరగట్లేదు. మళ్ళీ లాంగ్ అన్వైండింగ్ కూడా జరిగింది. ఎవరైతే కింద నుంచి బై చేసుకున్నారో ఈరోజు లాస్ట్లో ప్రాఫిట్ బుక్ కూడా చేసుకున్నారు ఇక్కడ ఈ పొజిషన్లో. ఓకే, సో అది లాంగ్ అన్వైండింగ్ జరిగింది. అండ్ టెలిగ్రామ్లో కూడా ఏం అప్డేట్ లేవలేదండి, ఎందుకంటే చెప్పాను కదా పీసీ కాలిపోవడం వల్ల ఏం అప్డేట్ లేవలేదు. సో నెక్స్ట్ టైం నుంచి మీరు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉంటారని నేను కోరుకుంటున్నాను. అండ్ వినాయక చవితి ఆఫర్ A to Z కోర్సులో ఆఫర్ ఉందని చెప్పాను కదా, అది ప్రెసెంట్ ఇప్పటికీ ఉందండి, 10వ తారీఖు వరకు ఉంటుంది. A to Z కోర్సులో ఆఫర్ ఉంది. సో ఈ 2 days నేను వీడియోస్ అప్లోడ్ చేయకపోవడం వల్ల మీకు కూడా తెలియలేదు. సో A to Z కోర్సులో వినాయక చవితి నా బర్త్డే ఆఫర్ ఉంది, 11,000 ఆఫ్. సో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇందాక స్టార్టింగ్లో నేను ఒక నెంబర్ చెప్పాను కదా, 700-145-6759, ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయాలి. ఏం చేస్తారు, వాట్సాప్లో మెసేజ్ చేస్తే మా టీం రెస్పాండ్ అవుతారు, మీకు డీటెయిల్స్ పంపిస్తారు. మీకు నచ్చితే మీరు A to Z కోర్స్ జాయిన్ అవ్వచ్చు. A to Z అంటే A to Z మొత్తం అన్నీ ఉంటాయి అందులో. ఓకేనా. సో అదనమాట. ఇంకా వీడియోకి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే, ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే 2 లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకుని బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అప్పటి వరకు వీడియోస్ చూస్తానండి, ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ అందరికీ, అండ్ బాయ్.